టీమిండియా ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా వన్డేలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీమిండియాలో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జైస్వాల్, శుభ్మన్ గిల్ రూపంలో ఫ్యూచర్ స్టార్స్ ఉన్నారు. అయితే జైస్వాల్ మినహా మిగిలిన ప్లేయర్లు ఇప్పటి వరకు నిలకడగా ఆడింది లేదు. అయితే వీరందరినీ మడత పెట్టేందుకు ఒక ప్లేయర్ సిద్ధమయ్యాడు. అతడెవరో కాదు, సాయి సుదర్శన్. 2022 నుంచి ఇతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 2022 ఐపీఎల్ ద్వారా పరిచయం అయిన సాయి సుదర్శన్ 2025 ఐపీఎల్ లో పరుగులు వరద పారించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో 15 మ్యాచ్ల్లో ఏకంగా 759 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు గుజరాత్ టైటన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ల్లో వాడి టైటిల్ రేస్ నుంచి తప్పుకుంది. అయితే ఈ సీజన్ ద్వారా సాయి సుదర్శన్ రూపంలో టీమిండియాకు ఫ్యూచర్ స్టార్ దొరికాడు. జూన్ నెలలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో సాయి సుదర్శన్ రాణిస్తే టీ20 వన్డే జట్టులో కూడా వచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే జైస్వాల్, గిల్, పంతుల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది.